రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత రైల్వే. భారతీయ రైల్వేలు సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ లోకోమోటివ్లకు మార్చింది. తాజాగా రైల్వే శాఖ దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 31 నాటికి హర్యానాలోని జింద్ టు సోనిపట్ మార్గంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ సంస్థ భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్ రూపొందించింది. ఇది రైలు రవాణాలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ రైల్లో హైడ్రోజన్ సిలిండర్లు నిల్వ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు, ఎయిర్ రిజర్వాయర్లను ఉంచేందుకు 3 ప్రత్యేక కోచ్లు ఉంటాయి. రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద 35 హైడ్రోజన్ పవర్ తో నడిచే రైళ్లను 35 వరకు నడపాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ప్రతి రైలుకు దాదాపు 80 కోట్లు ఖర్చు అవనుంది. హెరిటేజ్ హిల్ స్టేషన్స్ రూట్లలో ఈ రైళ్లను నడపాలని భావిస్తోంది. గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదనంగా 70 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ హైడ్రోజన్ తో నడిచే రైళ్లతో లాభాలున్నాయి. రైళ్ల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు 0%, ఎక్కువ సామర్థ్యం, దీర్ఘకాలిక ఖర్చు ఆదా, సౌండ్ పొల్యూషన్ తక్కువ తదితర ప్రయోజనాలు